తో ఎవరైనా చింతల్లో గాని, బాధల్లో గాని, మరి దుఃఖంలో గాని ఉంటే, వారి యొక్క దుఃఖమును, ఆ యొక్క బాధను నివారించడానికి రక్షకుడు మరి మనకి ఈ భూమి మీద అవతరించాడు. कोई भी चिंता में, दुखों में, परेशानियां में है तो हमारे दुखों और परेशानियों को, चिंता को निकालने के लिए ही उद्धारकर्ता ने पृथ्वी में जन्म लिया है। రక్షకుడు. उद्धारकर्ता, అసలు రక్షణ అంటే ఏంటి? उद्धार मतलब क्या है? మనకున్నది కాపుదల. हमें जो सुरक्षा दी गई है, కాపుదల. सुरक्षा। కాపుదల అంటే सुरक्षा मतलब ఇక మనకే భయం లేదు. अब हमें डरने की जरूरत नहीं है, ఏ భయం లేదు. कोई डर नहीं। వీఐపీలు చూడండి ఒక రక్షణ కవచం వేసుకుంటారు. वीआईपी को देखिए, एक कवच पहनते हैं सुरक्षा का। దాన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు. उसको बुलेट प्रूफ बोलते हैं। బుల్లెట్ ప్రూఫ్. बुलेट प्रूफ, ఎందుకంటే శత్రువుల నుండి మనం శత్రు బారి నుండి రక్షించేదే బుల్లెట్ ప్రూఫ్. शत्रुओं से हमें बचाता है बुलेट प्रूफ। అది వేసుకుంటే ఇక భయం ఉండదు అన్నమాట. अगर वो पहन लेंगे तो फिर डर नहीं रहेगा। కారు కూడా బుల్లెట్ ప్రూఫ్లు ఉంటాయి. बुलेट प्रूफ कार भी होते हैं। ఇంకా దానికి శత్రువులు ఎవరు కూడా దాని మీదకి అటాక్ చేసినా వాళ్ళకి ఏం కాదు. अगर शत्रु उन पर अटैक भी करे, उन्हें कुछ नहीं होगा। కాబట్టి इसलिए క్రిస్మస్ లో ఉన్నటువంటి గొప్ప ఆదరణ ఏంటంటే మనకి రక్షణ కవచం మనకు ధరింపజేశాడు దేవుడు. उद्धार में, क्रिसमस में हमें क्या महान बात हमने पाई है, प्रभु ने हमें उद्धार दिया है। చూడండి ఒకసారి మీరు ఈ 1 యోహాను పత్రిక తీయండి మీరందరూ. हम सब एक बार पहला यूहन्ना की पत्री निकालेंगे। 1 యోహాను. पहला यूहन्ना। ఈ రోజు పాఠం ఏది మంది? आज का पाठ हमारा क्या है? చూడండి देखिए 4:9. चौथा अध्याय 9वां वचन। 4వ అధ్యాయం 9వ వచనం. चौथा अध्याय 9वां वचन। మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. जो प्रेम परमेश्वर हमसे रखता है वह इससे प्रकट हुआ कि परमेश्वर ने अपने इकलौते पुत्र को जगत में भेजा है कि हम उसके द्वारा जीवन पाएं। అర్థమైందా? समझ में आया? అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటి? अपने इकलौते पुत्र मतलब क्या है? అంటే ద్వితీయుడు కానివాడు అద్వితీయుడు. मतलब दूसरा कोई नहीं, इकलौता। ఎక్లోత. ఇంకా ఎవరు ముందు గాని ఇక వెనక ఎవరు లేరు. ना उसके कोई आगे है और ना पीछे है। ముందు ఎవరు లేరు, आगे कोई नहीं, ఇంకెనక మరి ఇంకెవరు రారేక. और पीछे को भी कोई नहीं आएगा, ఇక ఎవరు రారు. और कोई नहीं आएगा। అందుకే इसलिए అద్వితీయుడు అన్నాడు. इकलौता पुत्र बोला है। అద్వితీయ కుమారుడు లోకములోనికి పంపెను. अपने इकलौते पुत्र को जगत में भेजा। అర్థమైందా? समझ में आ गया? తర్వాత उसके बाद 10వ వచనం కూడా 10वां वचन। మనము దేవుని ప్రేమించదమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటకు తన కుమారుని పంపెను. प्रेम इसमें नहीं कि हमने परमेश्वर से प्रेम किया, पर इसमें है कि उसने हमसे प्रेम किया और हमारे पापों के प्रायश्चित के लिए अपने पुत्र को भेजा। అది అర్థమైందా? समझ में आया? దేవుడు కుమారుని పంపించాడు. परमेश्वर ने अपने पुत्र को भेजा। 12వ వచనం కూడా చదువుదాం. 12वां वचन भी एक बार पढ़ेंगे। ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూడలేదు. అర్థమైందా? परमेश्वर को कभी किसी ने नहीं देखा। మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. यदि हम आपस में प्रेम रखें तो परमेश्वर हम में बना रहता है और उसका प्रेम हम में सिद्ध हो गया है। అది క్రైస్తవుడు అర్థం అంటే ఏంటి? ప్రేమ. क्रिश्चियन का मतलब क्या है? प्यार। ప్రేమ. प्यार। మరి ఆ ప్రేమ ఎప్పుడు చూపించాలి? वो प्यार कब दिखाना चाहिए? మనకు అనుకూలంగా ఉంటే మనం చూపించాలా? जब हमारे लिए सब कुछ अच्छे से हो, अनुकूल हो, तभी दिखाना है। మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమించాలా? जो हमसे प्यार करते हैं क्या उन्हीं से ही प्यार करें? మనల్ని గౌరవించే వాళ్ళని మనం గౌరవించాలా? जो हमारी इज्जत करते हैं उनकी हम इज्जत करें। మనకి దండం పెట్టాడు మనం దండం పెట్టాలా? जो हमें हमारे सामने हाथ जोड़ते हैं उनके सामने हम हाथ जोड़े। మనకు నమస్కారం పెట్టాడు మనం నమస్కారం जो పెట్టాలా? हमें नमस्कार करते हैं क्या उन्हीं को ही हम नमस्कार करें? మత్తయి సువార్తలో ఏమన్నాడు? मत्ती सुसमाचार में क्या कहा गया है? నీకు నమస్కారం పెట్టిన వాళ్ళకి నువ్వు నమస్కారం పెడితే అందులో ఏముంది? जो आपको नमस्कार करते हैं उनको अगर आप नमस्कार करो तो इसमें कौन सी बड़ी बात है? దానిలో ఏముంది? इसमें कौन सी बड़ी बात है? కానీ ఎవరైతే అసలు నిన్ను పట్టించుకోరో, ఎవరైతే నీకు ఒక గౌరవీయులో అలాంటి వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. जो कोई आप पर बिल्कुल ध्यान नहीं देता, आपकी इज्जत नहीं करता, उनकी आप इज्जत करो। వాళ్ళు పాపులా, वो पापी हैं, ఎలాంటి వాళ్ళు वो कैसे हैं, అని కాదు ఇక్కడ. यहाँ पे वो बात नहीं देखना। మన ప్రేమ చూపించాలి. बस सिर्फ अपना प्यार उन्हें दिखाना है। పరిశుద్ధులని మనం చూపిస్తలా. वो पवित्र हैं करके हम प्यार नहीं दिखा रहे। మనకిచ్చిన దేవుని ఆజ్ఞది. परमेश्वर ने हमें एक आज्ञा दी है, మనం ఆజ్ఞను ఫాలో అవుతున్నాం. हम आज्ञा का पालन कर रहे हैं। మనం ఆజ్ఞను ఫాలో అవుతున్నాం అంతే. सिर्फ आज्ञा का पालन कर रहे हैं हम लोग। అందుకే
ప్రేమించబద్దులమై ఉన్నాం, అందరినీ ప్రేమించబద్దులమై ఉన్నాం. इसलिए हमें सबसे प्यार करना चाहिए। అంతేగాని వాళ్ళు ప్రేమిస్తే నేను ప్రేమించాలని కాదు. इसका मतलब ये नहीं कि सिर्फ वही प्यार करेंगे तो मैं प्यार అది करूंगा। దేవుని ప్రేమ కాదు, ये परमेश्वर का प्यार नहीं లోక है, ప్రేమ. ये संसार का प्यार है। వాళ్ళు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, वो प्यार करेंगे तो मैं प्यार అది లోక करूंगा, ప్రేమ, वो संसार का प्यार है, అది దేవుని ప్రేమ కాదు. परमेश्वर का प्यार ఈ नहीं है। లోకంలో చాలా మంది ఉన్నారు లోక ప్రేమను లోకమును ప్రేమించిన వారు. इस संसार में बहुत से लोग हैं जो संसार से ही प्यार करते हैं। అర్థమైందా? समझ में आया? చూడండి ఇక్కడ देखिए 4వ అధ్యాయము 20వ వచనంలో इसी चौथे अध्याय में वचन 20 में కింద ఒక మాట రాశాడు. यहाँ पे एक बात लिखी है, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. जो अपने भाई से जिसे उसने देखा है प्रेम नहीं रखता तो वह परमेश्वर से भी जिसे उसने नहीं देखा प्रेम नहीं रख सकता। దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను, నన్ను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. जो परमेश्वर से प्यार करता है वो अपने भाई से भी प्यार करे, ऐसी आज्ञा हमने पाई है। సహోదరులు भाई ఎవరు? రక్షించబడ్డవాళ్ళు. जो उद्धार पा चुके हैं। సహోదరుడు అంటే भाई मतलब ఆత్మీయంగా. आत्मिक रूप అందుకే से। గల్తీలో చూడండి, గల్తీలో ఏమన్నాడు? इसलिए गलतियों में क्या कहा है देखिए, గృహం మొట్టమొదట గృహమును ప్రేమించమని అన్నాడు. గృహస్థులను, सबसे पहले अपने घर वालों को प्यार करो करके कहा। గృహస్థులను అన్నాడు. घर वालों అంటే से। గృహస్థులు అంటే ఎవరు? घर वाले मतलब कौन है? సంఘంలో చేర్చబడిన जो వారు. कलिशा में शामिल हो गए ముందు हैं, విశ్వాస గృహము विश्वासियों का చూడండి. घर। అది देखिए 6:10 చూడండి. गलतियों छठवां अध्याय గలతీలకు 10वां రాసిన वचन। పత్రిక 6:10. गलतियों 6:10। इसलिए जहां तक अवसर मिले हम सबके साथ भलाई करें, विशेष करके विश्वासी भाइयों के साथ। అది అర్థమైంది ఇప్పుడు ఇక్కడ. समझ में आया? సహోదరులు అంటే ఎవరు? भाई मतलब कौन అంటే है? ముందు ప్రేమ ఎక్కడి నుంచి బయలుదేరాలి? सबसे पहले प्यार की शुरुआत यहीं से ही होनी चाहिए। పేతురు గారు అన్నాడు ఇంటి నుంచి బయలుదేరాలన్నాడు. पतरस ने कहा घर से ही शुरुआत होनी चाहिए। పేతురు గారు అన్నారు, क्या कहा पतरस పేతురు ने? రాసిన పత్రికలో पतरस की लिखी ఇంటి पत्रिका నుంచి में ప్రేమ బయలుదేరాలంట. घर से ही प्यार की शुरुआत होनी चाहिए। ఇల్లంటే घर मतलब విశ్వాస గృహము. विश्वासियों का घर, అంటే విశ్వాసులు కలిసి కూర్చుంటారే, जहाँ पे विश्वासी लोग मिलकर बैठते हैं, కలిసి కూర్చుంటారే, मिलकर बैठते అది हैं, విశ్వాసుల గృహం. वो विश्वासियों का ఇప్పుడు घर చూడండి है। మనందరం విశ్వాసుల గృహమే. देखो अब हम सब विश्वासियों का घर हैं। ఇప్పుడు చూడండి అందరం మన లైవ్ లో కూర్చున్నాం. हम सब लाइव में बैठे हैं। మీరు దూరంగా ఉన్నా సరే, आप दूर हो फिर भी, ఎంత దూరంగా ఉన్నా సరే, कितनी भी दूर हो, మనందరం విశ్వాస గృహంలో చేరి ఉన్నాం. अभी हम सब विश्वासियों के घर में शामिल हो गए हैं। దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం प्रभु के सम्मुख में हैं हम, ఆయన యొక్క ప్రణాళికలో ఉన్నాం. उसकी योजना में हैं। అందుకే అంటాడు నియమక కూడికలకు మరి హాజరు కారు అని రాశాడు. वहाँ पे लिखा है लगातार होने वाली प्रार्थना सभाओं में इकट्ठा नहीं होते। ప్రవక్తలు రాశారంట नबियों ने लिखा है నియమక కూడికలు नियम के अनुसार होने वाली सभाएं, అంటే मतलब ఇలా మనం ప్రతిరోజు కూడుకుంటూ इस तरह हर दिन हम इकट्ठा होते हुए మరి దేవుని యొక్క వాక్యం వింటాం. प्रभु का वचन हम सुनते हैं, సత్యము सच्चाई వింటాం. सुनते हैं, విని రోజు రోజుకి మనం మార్పు చెందుతూ ఉంటాం. सुनकर रोज रोज हम बदलते जाते हैं। మారబడాలి ప్రియులారా. बदलना है प्रियो। మనం వచ్చి వింటున్నామంటే ఒక మార్పు రావాలి. हम आकर सुन रहे हैं तो एक बदलावट आना चाहिए। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए సంవత్సరాలు తడబడి దేవుని దగ్గరికి వెళ్తారు, सालों साल हो जाते हैं प्रभु के पास जाते रहते हैं, ఉపవాస ప్రార్థనలు అంటారు, उपवास की प्रार्थनाएं बोलते हैं, మనసు మీటింగ్లు అంటారు, लेडीज मीटिंग बोलते हैं, మరి ఇంకేందో యూత్ మీటింగ్లు అంటారు, और यूथ मीटिंग बोलते हैं, అన్ని మీటింగ్లు అంటారు. सब मीटिंग ही बोलते रहते కానీ हैं, వాళ్ళలో మాత్రం మార్పు రాదు. लेकिन उनके अंदर कोई बदलावट नहीं వాళ్ళ होता। ఆలోచనలో మార్పు లేదు, उनके सोच में बदलावट వాళ్ళ नहीं, చూపులో మార్పు లేదు, उनके नजरिए में बदलावट వాళ్ళ नहीं, మాటల్లో మార్పు उनकी లేదు, बातों में बदलावट వాళ్ళ नहीं, హృదయంలో మార్పు उनके లేదు, हृदय में बदलावट వాళ్ళ नहीं, ప్రవర్తన సరిగా ఉండదు. उनका चाल चलन ठीक కానీ नहीं होता, కొడుకులకు మాత్రం చక్కగా వెళ్ళి కూర్చుంటారు. लेकिन सभाओं में प्रेयर मीटिंग में अच्छे से जाके बैठ మళ్ళీ जाते అక్కడ हैं, భక్తుల్లా కనపడతారు, और वहाँ सबके बीच में वही भक्त लोग दिखाई చక్కగా देते हैं, పాటలు పాడతారు, अच्छे से गीत गाते हैं, కొన్ని సాక్ష్యాలు చెప్తారు, और गवाहियां भी बताते हैं, సంఘంలో పని కూడా చేస్తారు. कलीसिया में अच्छे से काम भी అంటే करते हैं। ఏంటంటే నేను చేస్తున్నాను మీరు చూడండి నేనే బాగా చేస్తాను అనిపించుకునేవాళ్ళు. देखो मैं यहाँ पे काम कर रहा हूँ, मैं ही सबसे अच्छा करता हूँ करके दिखाने के लिए, చూడండి, देखिए, కానీ వాళ్ళలో అసలు మార్పు లేదు. लेकिन उनके अंदर कोई बदलावट नहीं होता। వాళ్ళ నోరు తెరిస్తే బూతులు मुंह खोले तो गालियां, బూతులు చండాలంగా మాట్లాడతారు. बहुत गंदी तरह बातें करते हैं। మన క్రైస్తవులు ఎంతమంది బూతులు మాట్లాడతారు? हम क्रिश्चियनों में से कितने लोग हैं जो गालियां देते हैं? వెంటనే కోపించుకుంటారు, तुरंत गुस्सा हो जाते हैं, వెంటనే तुरंत సమాధానం ఉండదు, शांति नहीं होती, సమాధానం ఉండదు. शांति ही नहीं होती। మరి ఏంటి ఆ కూడికి ప్రయోజనం ఏంటి तो प्रेयर मीटिंग्स में जाके क्या అంటే ఇది फायदा? మతపరమైన క్రైస్తవ్యం. मतलब ये हम धर्म है हमारा, एक हम क्रिश्चियन మతపరం है, మతపరం धर्म, అంటే నేను క్రిస్టియన్ని అని. मैं क्रिश्चियन हूँ, మతపరమైందే కానీ ఇది. ये सिर्फ धर्म से जुड़ा हुआ है। కానీ ప్రియులారా लेकिन प्रियो ఇది నీ క్రైస్తత్వంకి నీ కోసమే దేవుడు రాలేదు, सिर्फ क्रिश्चियन लोगों के लिए, सिर्फ आपके लिए ही प्रभु नहीं आया। మన కోసం అనుకున్నా మీరు అనుకుంటున్నారేమో. आप सोच रहे होंगे మనము క్రీస్తుని అనుగ్రహిస్తున్నాం, మనం క్రీస్తుని అనుకరిస్తున్నాం. हम सिर्फ यीशु मसीह का अनुकरण करते हैं। రండి देखिए ఒకసారి లోకాసు వార్త చూద్దాం.
एक बार लूका सुसमाचार देखेंगे। ఒకసారి లోకాసు వార్త తీయండి. लूका सुसमाचार, ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. वहां पे एक व्यक्ति है, అతని పేరు సుమియోను అంటారు. उसका नाम शमौन है। చాలా వయసు అయిపోయింది ఆయనకి. उसकी उम्र बहुत ज्यादा हो गई, చాలా వయసు అయిపోయింది. बहुत ज्यादा हो गई। అతనికంట పరిశుద్ధాత్ముడు చెప్పాడంట, నువ్వు క్రీస్తును చూడక ముందు చనిపోవాలి. उससे पवित्र आत्मा ने कहा तू मसीह को देखे बिना नहीं मरेगा। అంతకుముందు ఆయన క్రైస్తవుడా? क्या उससे पहले वो क्रिश्चियन था? చెప్పండి. बताइए। ఎవరు సుమియోను ఎవరు? शमौन कौन है? అంటే దేవుడు క్రైస్తవుల కొరకు యేసును పంపించాడా? क्या परमेश्वर ने सिर्फ क्रिश्चियन लोगों के लिए ही यीशु मसीह को అర్థం भेजा है? చేసుకున్నారా నా మాటలు? समझ में आ रही है आपको मेरी बातें? నా మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా? समझ आ रही है आपको? దేవుడు క్రైస్తవుల కొరకు క్రీస్తుని పంపాడా? क्या परमेश्वर ने सिर्फ क्रिश्चियन लोगों के लिए ही मसीह को भेजा है? కాదు. नहीं, ప్రజల కొరకు పంపాడు. लोगों के लिए, భూమి మీద ఉన్న పాపుల కొరకు పంపాడు. पृथ्वी में जो पापी हैं उन लोगों के लिए भेजा మరి है। క్రైస్తవులు ఏంటండి? तो क्रिश्चियन लोग क्या క్రీస్తుని है? నమ్ముకున్నాం కాబట్టి క్రైస్తవులు. అది हम सिर्फ मसीह पर विश्वास करते हैं इसलिए क्रिश्चियन है అంతేగా बस। దేవుడు క్రైస్తవుల కొరకు యేసు ప్రభువుని పంపలా. परमेश्वर ने क्रिश्चियन लोगों के लिए यीशु मसीह को नहीं మీరు भेजा। అర్థం చేసుకోండి. आप समझने की कोशिश कीजिए, అర్థం చేసుకోండి. समझने की कोशिश कीजिए। క్రైస్తవుడు కోసం పంపించాను, మా దేవుడు మా దేవుడు. क्रिश्चियन लोगों के लिए भेजा गया है यीशु मसीह, वो हमारा परमेश्वर है, నీ हमारा దేవుడు परमेश्वर నీ है। దేవుడు వేరు, आपका परमेश्वर अलग है, మా దేవుడు వేరు हमारा परमेश्वर अलग है, అంటాం. ऐसे बोलते కొంచెం हैं। మనమే పక్షపాతం చూపిస్తాం. कई बार हम ही भेदभाव दिखाते हैं, అంటే మనకు వాక్యం అర్థం కాక తెలియక. मतलब हमें वचन समझ में नहीं మీ आया और पता పండగలు नहीं। మా పండగలు, आपका त्योहार हमारा त्योहार, అందుకని వాళ్ళ పండగల్ని మనం పండగ అంటమని కాదు ఇక్కడ. इसका मतलब ये नहीं कि आप उनके त्योहार को हमारा त्योहार करके बोलो। ఇక్కడ అది అర్థం చేసుకోబాకండి. यहाँ पे ऐसे मत समझो इस बात को। ఏంటంటే यहाँ पे मतलब क्या है? పండగలు మూడే. त्योहार 3 है। ఏంటది? क्या है? ఒకటి క్రిస్మస్, एक क्रिसमस, రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు उद्धारकर्ता इस दुनिया में आया పాపుల్ని ప్రేమిస్తానికి. पापियों से प्यार करने के రెండోది, लिए। दूसरा, పాపుల్ని ప్రేమించి క్రియను చూపించాడు, అంటే పాపుల కొరకు చనిపోయాడు. पापियों से प्यार करके कार्य करके दिखाया। అది గుడ్ ఫ్రైడే అంట. वो मरा उनके लिए, उसको गुड फ्राइडे बोलते हैं उस గుడ్ दिन ఫ్రైడే को। అంట. उस गुड फ्राइडे తర్వాత उसके बाद చనిపోయిన ఆయన తిరిగి లేచాడు, మనకు జీవం ఇచ్చాడు. जो मर गया वो जी उठा और हमें उसने जीवन दिया। దాన్ని పునరుద్ధానం అన్నాం. उसको पुनरुत्थान का दिन बोलते हैं। ఈస్టర్ అనకూడదు. ईस्टर नहीं कहना चाहिए, ఈస్టర్ అనకూడదు. ईस्टर नहीं ఇది कहना चाहिए। అష్టారు దేవత యొక్క విషయం. ఇది ये अस्टार देवता की बात है। ఇది చాలా మంది క్రైస్తవులు తెలియదు. ये बहुत सारे क्रिश्चियनों को नहीं पता। ఈస్టర్ 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 అంటున్నారు. ईस्टर ईस्टर बोलते అంటే हैं, ఆ మాట బాగా ప్రసిద్ధి అయిపోయింది. मतलब वो बात बहुत ज्यादा प्रसिद्ध हो गई। అది అంటే కానీ తెలవదు జనాలకి. अगर ऐसा बोलेंगे तो ही लोगों को पता కానీ चलता దాన్ని है, మనం మార్చాలి. लेकिन इसको हमें बदलना है। పునరుద్ధాన పండుగ అనాలి. पुनरुत्थान का त्योहार बोलना ఏమన్నా चाहिए। చెప్పండి. क्या कहना है? ఏమల్లమ్మా क्या कहना है? ఏమల్లయ్యా? क्या बोलना चाहिए? పునరుద్ధాన పండుగ, पुनरुत्थान का त्योहार, క్రిస్మస్ పండుగ, क्रिसमस का त्योहार, తర్వాత उसके बाद గుడ్ ఫ్రైడే దినము, गुड फ्राइडे का दिन, ఆ తర్వాత పునరుద్ధాన పండుగ, उसके बाद पुनरुत्थान का दिन। ఈస్టర్ పండుగ అనబాకండి. ईस्टर का त्योहार मत ఎవరన్నా बोलिए। పాస్టర్లు అంటే అలా చెప్పండి. अगर कोई पास्टर बोलता है तो आप उन्हें बताइए, అనబాకండి పాస్టర్ గారు అండి అన్నమాట. पास्टर जी ऐसा मत ఈస్టర్ बोलिए, అనబాకండి. ईस्टर मत ఇది बोलिए। అష్టారు దేవతల గురించి వచ్చింది. ये अस्टार देवता के नाम से आया కానీ है। ఈ యొక్క పునరుద్ధానము క్రీస్తు నుంచి వచ్చింది మనకి. ये पुनरुत्थान मसीह के द्वारा ही हमें मिला है। ఇది అష్టారు దేవతను వాళ్ళు ఆరాధిస్తారు. वो सिर्फ अस्टार देवता की पूजा करते हैं, వాళ్ళు ఆరాధిస్తారు. पूजा करते हैं, ఎందుకంటే क्योंकि ఆమె తన భర్తను ఎత్తుకుంటూ పోయిందంట. क्योंकि वो देवी जो है अपने पति को ढूंढते हुए गई थी 40 రోజులు అంట. 40 दिन। ఇక్కడ వీళ్ళు ఉపవాసం ఉంటారు 40 రోజులు. यहाँ पे ये लोग 40 दिन उपवास रखते हैं। అదిగో ఆమె అష్టారు దేవత వెళ్ళిపోయిందని. देखो अस्टार देवता चली गई, ఆమె అంటది ఎత్తుకుని వచ్చుద్దంట वो ढूंढ कर आती है 40 దినాల తర్వాత. 40 दिन के बाद। అట్లా इस ऐसे అట్లా కొన్ని అంశాలు ఉన్నాయి పిల్లలారా, ऐसे कुछ कुछ विषय हैं, ఉన్నాయి. विषय हैं। మనకు తెలియదు ఈ విషయాలు. कुछ लोगों को ये बात नहीं पता, అందుకని इसलिए పునరుద్ధాన పండుగ, पुनरुत्थान का त्योहार, యేసయ్య పునరుద్ధానుడు అయ్యాడు. यीशु मसीह पुनरुत्थान हुआ। అట్లా మనం చెప్పుకుంటా పోతే కొంతమందికి అని అర్థం అవుద్ది. वैसे हम बताते हुए जाएंगे तो कम से कम कुछ लोगों को समझ కొంచెం में మనం आएगा। ఆధ్యాత్మికంగా ఉండాలి మనం. हमें कुछ आत्मिक तौर पे रहना चाहिए। ఇక్కడ చూడండి, यहाँ पे देखिए ఆ 2వ అధ్యాయం, లోకాసు వార్త 2వ అధ్యాయము, लूका सुसमाचार 2रा अध्याय ఇక్కడ 25వ వచనం. 25वां वचन। యెరూషలేమునందు సుమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తి పరుడై ఉండి ఇజ్రాయెల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. यरूशलेम में शेमोन नामक एक मनुष्य था और वह मनुष्य धर्मी और भक्त था और इजराइल की शांति की बाट जो रहा था। నీతిమంతుడు భక్తిపరుడు. मनुष्य धर्मी और भक्त था। ఈయన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలోవర్స్ అన్నమాట వీళ్ళు. ये मूसा की व्यवस्था का पालन करने वाला ఇది है। క్రీస్తుకు పూర్వం. ये यीशु मसीह से पूर्व है। చూడండి, ఈ యొక్క యుగము అనేది, ఈ ప్రపంచం 2 భాగాలు అయిపోయింది. ये जो दुनिया है 2 भाग हो गई। క్రీస్తుకు పూర్వము,
క్రీస్తు శకము. यीशु मसीह के पूर्व और ईस्वी। అర్థమైందా? समझ में आया? ఎప్పుడు పుట్టావు నువ్వు? तुम कब पैदा हुए? క్రీస్తు శకము 1969. ईस्वी 1969। అది చెప్పకపోతే अगर ऐसा नहीं बताएंगे तो ఎప్పుడు పుట్టావు మన అర్థం కాదు. सब कब पैदा हुए आप समझ में ही नहीं आएगा। నువ్వు పుట్టావా వెనక పుట్టావా? आगे पैदा हुए या पीछे पैदा हुए? క్రీస్తుకు పూర్వం 1969 यीशु मसीह से पूर्व 1969 है ఏ క్రీస్తు శకము 1965 या ईस्वी 1969 है? అది అర్థమైందా? समझ में आया? శక పురుషుడినా? ये पुरुष है, ये महापुरुष है, महापुरुष है, ये निग पुरुष है, ये इस संसार का पुरुष है, निग पुरुषుడినా? ये संसार का पुरुष है। అర్థమైందా మీకు? समझ में శక आ పురుషుడినా? गया? इस सब दुनिया का पुरुष है वो, అందుకే అద్వితీయుడు అన్నారు. इसलिए इसको एक लोता बोला है। ఈయన ముందు ఎవరు లేరు, ना इसके आगे कोई है ఈయనకి ఎవరు లేరు. ना कोई पीछे है। దేవుడు కూడా परमेश्वर యెహోవా भी దేవుడు కూడా 42 యెషయా గ్రంథం మీరు నా తర్వాత చదువుకోండి 42 43 44 చదువుతా ఉంటే अगर आप यशायाह की पुस्तक 42 43 అక్కడ 44 ఏమంటాడు अगर आप తెలుసా? पढ़ेंगे तो నా ముందు ఎవరు దేవుడు లేడు, నా వెనక ఎవరు దేవుడు రాడు. वहां पे कहता है कि ना मेरे आगे कोई है और ना मेरे बाद में कोई आने वाला అసలు है। ఇంకొక విషయం తెలుసా? एक और बात आपको पता है, ఎన్ని గ్రంథాలు ఈ లోకంలోకి వచ్చినా इस संसार में कितने भी ग्रंथ అంటే మీరు हो, గ్రంథాలు కాబట్టి మీకు తెలియదు. क्योंकि आपने ग्रंथ नहीं पढ़ा तो आपको पता नहीं। నేను దేవుడిని అని చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. किसी ने नहीं कहा मैं ही परमेश्वर हूँ, నేను దేవుడిని ఎవరు చెప్పలా. मैं ही परमेश्वर हूँ करके किसी ने नहीं कहा। వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ దేవుళ్ళుగా చేశారు. जो उस पर विश्वास करते हैं उन चाहिए तो किसी को बुलाइए। దేవుడు నేను దేవుడిని అల్లా, मैं ही परमेश्वर हूँ कर किसी ने नहीं कहा। ఒకటే అన్నారు, एक ही कहा उन्होंने, పైన ఉన్నాడు అన్నారు, ऊपर एक है, విధి అన్నారు. ये विधि लिखी है, విధి ऐसा ही लिखा విధి हुआ है। రాతను ఎవరు తప్పించుకోలేరు అన్నారు. इस किस्मत की लकीर से कोई नहीं बच सकता करके बोलते हैं। చెప్పాలంటే अगर बताना ఎన్నో चाहूँ చెప్పగలరు. तो बहुत सारी बातें हैं, ప్రమాణంతో చెప్పగలరు प्रमाण के साथ बता सकता हूँ। ప్రియులారా. प्रियो, కానీ దేవుడు యెహోవా దేవుడు ఏమన్నాడు? यहोवा परमेश्वर ने क्या कहा? ఏమన్నాడు? क्या कहा? నా ముందు ఎవరు దేవుడు లేరు, నా వెనక ఎవరు రారు. ना मेरे आगे कोई है ना मेरे पीछे कोई आएगा। ఇప్పుడు అద్వితీయ కుమారుడైన ప్రభు वो एक लोता पुत्र प्रभु, ఇక ఆయనకి ముందు ఎవరు లేరు, ना उससे पहले ఇక कोई ఆయనకి है ఎవరికి రారు. ना उससे पीछे कोई है। యోహాను గారు జైల్లో ఉన్నాడు, यूहन्ना जेल में था, బాప్తీసం ఇచ్చే యోహాను గారు జైల్లో ఉన్నారు. बपतिस्मा देने वाला यूहन्ना जेल में था। ఆయన జైల్లో ఉండి యేసుని గురించి విన్నాడు. जेल में रहकर उसने यीशु मसीह के बारे में చాలా सुना। అద్భుతాలు చేస్తున్నాడు, वो बहुत सारे अद्भुत कार्य कर ఆశ్చర్య रहा है, కార్యాలు చేస్తున్నాడు. आश्चर्य कार्य कर रहा है। అందుకని इसलिए ఆయన శిష్యులను పంపించారు. उसने अपने चेलों को भेजा। రాబోవు వాడు ఈయనేనా, ఇంకెవరి కోసం అన్నా మనం ఎదురు చూడాలా? आने वाला कोई और है या हमें इसी की बाट जोनी है? అర్థమైందా? అప్పుడు ఏమన్నాడు? तब उसने क्या कहा? వెళ్ళండి, जाओ, గుడ్డివారు చూస్తున్నారు, अंधे लोग देखते हैं, కుంటివారు నడుస్తున్నారు, लंगड़े लोग चलते हैं, మోగవారు మాట్లాడుతున్నారు, गूंगे बोलते हैं, మృతులు లెగుస్తున్నారు. मरे हुए जी उठे అంటే हैं, మృతులు సజీవులు అవుతున్నారు. मरे हुए लोग जिंदा हो रहे हैं, పేదలకు సువార్త వినిపిస్తుంది. गरीबों को कंगालों को सुसमाचार పేదలకు सुनाया जा సువార్త रहा है, వినిపిస్తుంది. कंगालों को सुसमाचार सुनाया जा పోయి रहा है। చెప్పండి అని. जाकर बताओ, చెప్పండి పోయి. जाकर बताओ, అంటే ఆయన గురించి రాయబడి ఉంది. मतलब उसके बारे में लिखा हुआ है। ప్రవచన పురుషుడు యేసయ్య, यीशु मसीह प्रवचन का पुरुष है, ప్రవచన పురుషుడు ఆయన. प्रवचन का पुरुष है। అర్థమైందా? समझ में అసలు आया? ఆయన నమ్ముకోవటం ఎంత ధన్యత మనకి. उस पर भरोसा करना हमारे लिए भी बहुत అందుకే धन्यवाद పేతురు है। గారు రాశాడు, క్రైస్తవుడు ఎందుకు ఎవరైనా సిగ్గుపడబాకండి. इसलिए पत्रस ने लिखा है हम क्रिश्चियन हैं इसलिए शर्मिंदगी मत रखिए। చెప్పండి, నేను క్రైస్తవుడు అని చెప్పండి. कहिए कि मैं क्रिश्चियन हूँ, నేను క్రైస్తవుడు. मैं क्रिश्चियन हूँ। అర్థమైందా? समझ में आया? ఈ భూమిని పుట్టించినటువంటి, ఈ ఆకాశాన్ని పుట్టించిన, ఈ పంచభూతములను సృజించినటువంటి దేవుని యొక్క కుమారుని యొక్క ఆరక్షకుడి యొక్క విశ్వాసం. जिसने इस सृष्टि को बनाया, जिसने पृथ्वी को, आकाश को बनाया, जिसने 5 तत्वों को बनाया, उस परमेश्वर, उस सृष्टिकर्ता, उस एकलौते पुत्र को आराधना करने वाला నేను मैं। ఆయన గాలి తీసుకుంటున్నాను, मैं उसी की हवा लेता हूँ, కృతజ్ఞతకు బతుకుతున్నా. నేను मैं शुक्रगुजारी से जी रहा हूँ, భూమి నుంచి వచ్చే పదార్థం తింటున్నా, पृथ्वी से मिलने वाले हर पदार्थ को मैं खा కృతజ్ఞత रहा हूँ, బతుకుతున్నా. నేను मैं शुक्रगुजारी से जी रहा हूँ, కృతజ్ఞతగా బతుకుతున్నా. నేను शुक्रगुजारी से जी रहा हूँ। వర్షం, बारिश, గాలి, हवा, అర్థమైందా? समझ में ఈ आया? యొక్క వెలుగు, ये रोशनी, ఇవన్నీ నేను తీసుకుంటున్నా. इन सब चीजों को मैं నేను ले रहा हूँ, కృతజ్ఞత బతుకుతున్నా. मैं शुक्रगुजारी से जी रहा हूँ। అర్థమైందా? समझ में आ रहा है? మనమే కృతజ్ఞత బతుకుతుంది పిల్లారా. हम ही हैं जो शुक्रगुजारी से जी रहे हैं। ఎంత ఆనందిస్తాడు దేవుడు, कितना आनंदित होगा परमेश्वर, ఎంత ఆనందిస్తాడు. कितना आनंदित होगा। అందుకనే इसलिए చూడండి, देखिए సిమియోనుకి ఏం చెప్పాడంటే, शमौन से कहा పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. पवित्र आत्मा उस पर था। అర్థమైందా? समझ में आया? పరిశుద్ధాత్మ అతని మీద ఉందంట. पवित्र आत्मा उस पर था। ఏం చెప్పాడు చూడండి. देखिए क्या कहा? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని
అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. पवित्र आत्मा द्वारा उस पर प्रकट हुआ था कि जब तक वह प्रभु के मसीह को देख ना लेगा तब तक मृत्यु को ना देखेगा। అర్థమైందా? समझ में आया? మరి ఎన్నో వేళ్ళు నుంచి ఆయన కనిపెట్టుకున్నాడు. कई सालों से वो इंतजार कर रहा था। ఆయన ముసలివాడైపోయాడు, वो बूढ़ा हो गया, వృద్ధుడయ్యాడు, बहुत ही बूढ़ा हो गया, మందిరంలో ఉన్నాడు, मंदिर में था, పరిచర్య చేసుకుంటున్నాడు. सेवा कर रहा था। ఏమంటున్నాడు? और क्या कह रहा है? పరిశుద్ధాత్ముడు చెప్పాడంట, पवित्र आत्मा ने उसे बताया, ప్రభు యొక్క క్రీస్తుని, प्रभु के मसीह को, ప్రభు యొక్క క్రీస్తు प्रभु के मसीह को। ఎవరైనా? యేసు कौन ప్రభు. है यीशु मसीह? యేసు ప్రభు ఎవరు? यीशु मसीह कौन है? సృష్టికర్త ప్రభు అయినటువంటి सृष्टिकर्ता जो प्रभु है, ఆ యెహోవాగా బయలుపరుచుకున్నా जिसने अपने आप को यहोवा करके बताया, ఆయన యొక్క క్రీస్తు ఈయన. उसका मसीह है, అంటే అభిషక్తుడు అని అర్థం. मतलब अभिषिक्त है। క్రీస్తు అంటే అభిషక్తుడు, मसीह मतलब అంటే अभिषेक, దేవుడు ఆయన్ని అభిషేకించి పంపించాడు. मतलब परमेश्वर ने उसे अभिषेक देकर అందుకే भेजा। పిల్లారా, అభిషేకం లేకుండా సేవ చేయకూడదు. इसलिए प्रियो बिना अभिषेक पाए हुए सेवा नहीं करना चाहिए। అభిషేకం లేకుండా చేయదు. बिना अभिषेक पाए हुए सेवा नहीं करना चाहिए। అభిషేకం ఎవరు ఇవ్వాలి? अभिषेक किसको देना ఈ चाहिए? మధ్య చాలా మంది అంటున్నారు, आजकल बोल रहे हैं, కొంచెం ఏదో బైబిల్ స్టడీ చేసి వచ్చి बाइबल स्टडी करके आके ఫలానా ఆయన కొంచెం పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పోయి నేను అభిషేకం తీసుకుంటాను అంటున్నారు. एक बड़ा व्यक्ति है, वो बड़े पास्टर जी हैं, उनके पास में जाके अभिषेक लेके आऊंगा। ఆయన చేయి పెట్టి నూనె పెట్టి రాసి అభిషేకం అంటున్నాడు. वो सर पे हाथ रखता है और तेल लगाते हुए बोलता है अभिषेक हो అసలు गया। అభిషేకం అంటే దేవుడు చూపించాలి, अभिषेक मतलब परमेश्वर ही दिखाना चाहिए, చూపించాలి, నీకు చూపించాలి. परमेश्वर ही आपको दिखाना चाहिए। ఒకసారి एक बार ఆంధ్రాలో आंध्रा में నా పత్రికలు చదివాడు ఒక ఆయన. एक व्यक्ति ने मेरी पत्रिकाएं पढ़ी। సువార్త తీసుకోవడం చదివాడు. हमारा जो सुसमाचार का विस्फोटक पत्रिका आती थी उसे पढ़ा। ఆయనకి దగ్గరగా 20 మంది పాస్టర్లు ఉన్నారు. వాళ్ళకి उनके नीचे कम से कम 20 लोग పాస్టర్లు ఉన్నారు. पास्टर हैं। అయితే నా దగ్గర అభిషేకం తీసుకోవాలనుకున్నాడు అతను. उसने मेरे से अभिषेक लेना चाहा। నాకు ఫోన్ చేశాడు. उसने मुझे फोन किया, అయ్యా మీ ద్వారా నేను అభిషేకం पास्टर తీసుకోవాలనుకుంటున్నాను. जी मैं आपके द्वारा अभिषेक पाना चाहता हूँ। తప్పకుండా అయ్యా అన్నాను. मैंने कहा जरूर। ప్రార్థన చేసేవా అన్నాను. मैंने कहा आपने प्रार्थना किया? చేశానండి, मैंने प्रार्थना किया ఎందుకంటే మీరు నాకు నచ్చారు, क्योंकि आप मुझे अच्छे लगे। మీ పత్రికలు చదివాను. मैंने आपकी पत्रिकाएं पढ़ी। నన్ను చూడలే ఆయన, उसने मुझे कभी नहीं देखा, పత్రికలే చదివాడు, सिर्फ मेरी पत्रिकाएं उसने पढ़ी है, నన్ను అసలు చూడలేదు. मुझे कभी नहीं देखा। కానీ మీ పత్రికల ద్వారా అర్థమైపోయింది మీరు ఎంత పరిశుద్ధుడు అని. आपकी पत्रिकाओं के द्वारा मुझे समझ में आ गया आप कितने पवित्र हैं, అందుకని నేను మీకు తీసుకోవాలి. इसलिए मैं आपसे अभिषेक लेना चाहता పెద్ద हूँ। ప్రోగ్రామ్ ఇచ్చాడు. उसने बड़ा प्रोग्राम मीटिंग रखा। మన యానివర్సరీ అయిపోయినా తెల్లవారి నేను వెళ్ళాను. हमारी एनिवर्सरी खत्म होने के अगले दिन ही सुबह में गया। 10 సంవత్సరాల మాట ये ఉంటుంది. 10 साल पहले की बात है। 10 సంవత్సరాల మాట. 10 साल पहले की बात है। అయితే వాళ్ళు అన్నారంట అక్కడ ఉండే పాస్టర్స్, तो वहाँ जितने पास्टर थे उन्होंने कहा, ఏమయ్యా మేమేం పాస్టర్లం కాదా, क्या हम लोग पास्टर नहीं दिखाई నేను दे रहे? అభిషేకం పొందుకోలేదా, क्या हमने अभिषेक नहीं पाया? ఎవరో ఆంధ్ర నుంచి పిలిపించుకుంటున్నావు, आप किसी व्यक्ति को आंध्रा से बुला रहे అందులో हो, ఆయన ఏదో డ్యూటీ చేస్తాడంట కదా, वो तो ड्यूटी करता है। ఆయన పిలిపించుకున్నావు. तुम जिसे किसे बुला रहे हो, मैं वो फुल- तो ड्यूटी करता है, उसे कैसे बुला रहे మేము हो? ఫుల్ సేవకులవి, हम तो फुल सेवक हैं, మమ్మల్ని ఎందుకు నువ్వు అనలేదు, तुमने हमसे क्यों नहीं कहा? అదేంటయ్యా అన్నాడు. ऐसा क्यों कर रहे हो करके उससे पूछा। అప్పుడు ఇంకో పాస్టర్ అన్నాడంట, तब दूसरे पास्टर ने कहा, సరేనయ్యా ठीक है ఉపవాసం ఉండు, నువ్వు तुम उपवास रखो, 3 రోజులు ఉపవాసం ఉండు, 3 दिन उपवास रखो। నీకు దేవుడు ఎవరిని చూపిస్తే వాళ్ళ చేత అభిషేకం చేయించు, परमेश्वर आपको जो दिखाएगा उसी से ही आप अभिषेक पाए, నీకు ఎవరిని చూపిస్తే వాడు. जिसको भी दिखाए। అప్పుడు ఆయన ఓకే అన్నాడు. तब उसने ओके बोला। అందరూ ప్రార్థన చేశారు. उन सब लोगों ने प्रार्थना किया ఆయన 3 రోజులు ఉపవాసం और ఉన్నాడు. उसने 3 दिन उपवास 3 रखा। రోజులు ఉపవాసం ఉంటే तीसरे दिन जब उपवास में దేవుడు थे, నన్ను చూపించి నా చెయ్యి అతని మీద పెట్టించుకుంటున్నాడు. परमेश्वर ने दिखाया मुझे और मेरा हाथ उसके सर पे है करके दिखाया। వెంటనే 3 రోజులు అన్నాడంట, तुरंत तीसरे दिन कहा, నేను ఢిల్లీ నుంచి పాస్టర్ని పిలిపించుకుంటున్నాను, ఆయన చేత అభిషేకం ఇప్పించుకుంటాను. मैं दिल्ली से ही पास्टर जी को बुलवा रहा हूँ और उन्हीं से ही मैं దేవుడు अभिषेक చూపించాడా लूंगा। అన్నాడు. उन्होंने कहा क्या परमेश्वर ने दिखाया? నాకు కల్లో చూపించాడు. हाँ, मुझे स्वप्न में ఆయన दिखाया। పరిశుద్ధుడు, वो पवित्र है, దేవుడు ఎన్నుకున్న ఆయన, परमेश्वर ने चुना है उसे, ఆయన ఎన్నుకున్న ఆయన. उसको चुना है परमेश्वर ने। ఆయన ఎవరి చేత అభిషేకం తీసుకోలేదు, उसने किसी से अभिषेक नहीं पाया। దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళ ద్వారా తీసుకోవడం ఆయన. परमेश्वर ने जिनको तैयार किया उनसे ही నిజంగా अभिषेक అభిషేకం पाया। అనేది దేవుడు ఏర్పాటు చేయాలా. अभिषेक जो है परमेश्वर की योजना నువ్వు है। ఆయనకి నచ్చితే अगर आप उसको अच्छे ఆయన लगोगे, ఎవరినో ఒకళ్ళు నీకు తెలియజేస్తాడు అంతే. वो आप ही को ही दिखाएगा किसी न చూడండి, किसी ఇక్కడ को। ఒక విషయం చెప్తాను. मैं आपको एक बात बताऊंगा। సమయలు ఉన్నాడు, సమయల్ है, సమయలు ఉన్నాడు. సమయల్। ఇప్పుడు సౌలు గాడిదలు ఎదుకోవడానికి వచ్చాడు, शाऊल तो अपने गधों को ढूंढते हुए आया था, గాడిదలు ఎదుకోవడానికి गधों వచ్చాడు. को ढूंढते हुए आया था। సౌలుకు కూడా తెలియదు, शाऊल को भी కానీ नहीं पता, ఇజ్రాయేలు రాజు కావాలన్నాడు. लेकिन इजरायलियों को एक राजा चाहिए करके कह रहे సౌలుకు थे। తెలియదు అతనికి అభిషేకం ఇవ్వాలని. शाऊल को नहीं पता कि उसको अभिषेक मिलेगा।
సమయాలు తెలియదు సౌలుకి అభిషేకం ఇవ్వాలని. शमूएल को नहीं पता था कि शाऊल को ही अभिषेक देना है సౌలు రాజు అవ్వాలని అభిషేకం తీసుకొని రాలా. और शाऊल मैं राजा बनूंगा, मैं अभिषेक लूंगा करके गाड़ियों ही में नहीं दुखों आया। को चढ़ो। वो तो सिर्फ अपने गधों को వెంటనే ढूंढने దేవుడు में आया అన్నాడు, था। तुरंत परमेश्वर ने రేపు ఒక कहा వ్యక్తి వస్తున్నాడు, कल के दिन एक व्यक्ति आएगा, ఆ వ్యక్తి మీద నీ కొమ్ము తీసేసి పోసేయి అన్నాడు. उसके उस व्यक्ति के ऊपर अपनी सींग को लेकर उंडेल दो। అర్థమైందా? समझ में आया? అది దేవుడు చెప్పాలి. ये बात परमेश्वर ही बताना है। ఇంకొక విషయం, एक और बात, ఇదిగో నువ్వు యెషయా దగ్గరికి వెళ్ళు. देखो तुम यिशै के पास जाओ, యెషయా దగ్గర కుమారులు ఉన్నారు, यिशै के पुत्र हैं, వాళ్ళలో ఒకడు నువ్వు అభిషేకం చేయి. उनमें से एक का तुम अभिषेक करो। ఎవరో తెలియదు, कौन है किसी को नहीं पता, దావీదుకు కూడా తెలియదు. दाऊद को भी नहीं पता। దావీదు అభిషేకం తీసుకొని అనుకోవాలా. दाऊद ने मैं अभिषेक पाऊंगा करके नहीं सोचा। సమయానికి తెలియదు దావీదుకు అభిషేకం చేస్తాడు. शमूएल को भी नहीं पता, सिर्फ दाऊद को ही वो अभिषेक ఆయన करने బలి जा అని रहा చెప్పి है। వెళ్ళిపోయాడు. वो बलि देने जा रहा हूँ करके चला गया। అందరూ ఒకళ్ళొకళ్ళు వస్తున్నారు, एक एक बेटा आ रहा था, ఒకళ్ళొకళ్ళు एक వస్తున్నారు. एक बेटा आ रहा था। దేవుడు వద్దంటున్నాడు. परमेश्वर मना कर దేవుడు रहा था, వద్దంటున్నాడు. परमेश्वर मना कर ఇక रहा था। ఆఖరికి అయిపోయింది. आखिरी में खत्म। అప్పుడు అడిగాడు, तब पूछा ఇంకెవరైనా ఉండారా అని. क्या और कोई बेटे हैं? ఒక అతను ఉన్నాడు. एक है। ఎవరత్నం? कौन है वो? గొర్రెల ఆవులు పశువులు ఆ గొర్రెలు वो కాసుకుంటాడు. भेड़ बकरियों को चराता है। ఆడు కుదరలేదు, वो तो ठीक नहीं है, అతనికేం తెలియదు. उसको कुछ नहीं पता। వాడు గొర్రెలు కాసుకుంటూ సితారా वो तो వేసుకుంటుంటాడు. भेड़ बकरियों को चराता रहता है, सितार ఇక बजाता ఆడి है। పని అదే. उसका काम तो यही है। సాయంకాలం వస్తాడు, शाम को आएगा, గొర్రెలు దొడ్లు మేత వేస్తాడు, भेड़ बकरियों को गौशाले में ले నీళ్లు जाएगा, పెడతాడు. पानी देगा। వాడి పని అది. उसका काम सिर्फ यही है, వాడు వద్దు. वो नहीं रहने పిలువయ్యా देगा। ఒకసారి लेकिन शमूएल ने कहा उससे बुलाओ, పిలిచాడు. उसको बुलाया। వెంటనే దేవుడు ఎవరు? तुरंत परमेश्वर ने क्या कहा? ఆ కొమ్ము ఇప్పి ఆ నూనె పోయి అతని మీద अपनी सींग को लेकर तेल उस पर उंडेल दो। అది అభిషేకం అంటే. ये है अभिषेक, అది అభిషేకం అంటే. ये है अभिषेक। అభిషేకం అనేది నేను ఫలానా వ్యక్తి దగ్గర మా డినామినేషన్ లో పెద్ద బిషప్ గారు ఉన్నాడు, నేను ఇప్పుడే బైబిల్ స్టడీ చేయించాను, ఆయన ద్వారా నేను అభిషేకం తీసుకోవాలి, ఆయన నేను నీకు ఇస్తాను రా, నేను పెద్దోడిని, నేను ఈ సంస్థలో. అది తప్పు. अभिषेक मतलब ये नहीं है कि कोई फलाना डिनोमिनेशन में एक बड़ा व्यक्ति है, मैंने बाइबल स्टडी खत्म कर लिया है, उसी से ही मैं अभिषेक लूंगा और वो कहेगा मैं बड़ा हूँ, आ जाओ मैं तुम्हें अभिषेक दूंगा। ये नहीं है, చెప్పాలి. बताना चाहिए। నాకు చెప్తేనే చేస్తాను నేను. मेरे को कोई प्रभु बताता है तो ही करता हूँ, నాకు చెప్పాడు దేవుడు. परमेश्वर ने ही मुझे చెప్తే बताया। మన సంఘంలో నిద్రకి ఇచ్చాను. मैं अपनी कलीसिया में मैंने 2 लोगों को दिया, నాకు చెప్పాడు దేవుడు. मुझसे कहा परमेश्वर ने, मुझे नहीं पता, నాకు తెలీదు. मुझे नहीं पता। కానీ ముందు దేవుని వఫాదారుగా ఉండు. लेकिन सबसे पहले आप దాన్ని परमेश्वर నిజమైన से అభిషేకం वफादार అంటారు. बने रहो, उसी को ही सच्चा अभिषेक कहते हैं। చూడండి, మోషే ఏమన్నాడు? मूसा से क्या कहा? మోషేకు తెలుసా యెహోషువ మీద చేయి పెట్టాలని? मूसा को पता था कि यहोशू के ऊपर हाथ रखना है? తెలీదు. नहीं पता। ఏమన్నాడు? क्या कहा? మోషే मूसा యెహోషువను అభిషేకించాలి, అంతే. यहोशू को अभिषेक दो, చేయి పెట్టు అన్నాడు. हाथ रखो। అది కానీ తెలియదు, మన క్రైస్తవం కొంచెం తప్పులోకి వెళ్తుంది. लेकिन हमारा जो क्रिश्चियन लोगों का जीवन है गलत रास्ते में నాకు चल रहा అలానే है। జరిగింది. मेरे साथ भी ऐसा ही हुआ। నేను దేవుడికి ఇష్టం ఉన్నాను, मैं परमेश्वर को भाया, స్వార్థ చెప్తున్నాను. मैं सुसमाचार बता रहा నాకు అభిషేకాలు తీసుకోవాలని, हूँ, मुझे अभिषेक पाना है, నేను నాకు పాస్టర్ అవ్వాలని కాదు, లేదు. मैं पास्टर बनना है, ऐसा कुछ నాకు नहीं था मेरे వచ్చింది, अंदर। నాకు నచ్చింది, నేను నమ్మాను, నా ప్రభువుని ప్రచారం చేస్తున్నాను. मुझे उद्धार मिला, मुझे अच्छा लगा, मैंने अपने प्रभु पर विश्वास किया, मैं प्रचार कर रहा था। ఆయనకి తెలిసింది, उसे ఓహో पता ఇతను चला అభిషేకించి నేను వాడుకోవాలని. मैं कि मैं इसी का अभिषेक करके मैं इसको इस्तेमाल ఒక करूंगा। ఇంటికి వెళ్ళాను నేను. मैं एक व्यक्ति के घर में गया, 4 అంతస్తులు ఎక్కి, चौथे मंजिल पे था वो घर, అక్కడ ఒక సిస్టర్ ఉండేది. वहाँ एक सिस्टर थी। మేము ఇద్దరం బాగా అక్కా చెల్లెలాగా ఉండేవాళ్ళం. हम लोग दीदी और भाई की तरह रहते थे। నేను వైరల్ ఫీవర్ నాకు ఆ రోజు उस दिन मेरे को वायरल फीवर हो गया था। కొంచెం వెళ్ళి కాసేపు ప్రార్థన వద్దాం అనుకుని వెళ్ళాను. मैं तो वहाँ जाकर थोड़ा प्रार्थना करके आऊं తర్వాత करके गया ఆఫీస్కి था। వెళ్దాం అనుకున్నాను. उसके बाद मैं नौकरी में जाऊं सोचा। 4 అంతస్తులు ఎక్కాను. मैं चौथी मंजिल तक వాళ్ళ गया, ఇంట్లో चढ़ ఒక गया। ప్రార్థన వినపడుతుంది. उनके घर में प्रार्थना हो रही थी। ఓహో ప్రార్థన చేసుకుంటున్నాను अच्छा ये लोग प्रार्थना कर रहे అని हैं, వెళ్ళబోతున్నాను. मैं वापस जा रहा था। వెంటనే तुरंत మమ్మీ అంకుల్ వచ్చాడు అంది. उनकी बेटी ने कहा मम्मी आए అంకుల్ हैं। కో బులావో. उन्होंने कहा अंकल को बुलाओ। అంకుల్ నీ చిన్న ప్రార్థన, ఉత్తమ ప్రార్థన అంకుల్. अंकल हमारी पारिवारिक प्रार्थना चल పాస్టర్ रही గారు है, వచ్చాడు, पास्टर जी आए हैं, మేమే మా పరివారం రండి. हमारा परिवार ही है, आप भी आ जाइए। అమ్మా నేను వెళ్తున్నాను, मैंने कहा नहीं मैं जा रहा हूँ, ప్రార్థన చేసుకో. आप लोग प्रार्थना తర్వాత करो। అలా బెదర్ గారు వచ్చాడు. फिर उनके बाद उनके हस्बैंड आए, నాకంటే పెద్దోడు, वो मेरे से बड़े हैं, వాటర్ కమిషన్ డైరెక్టర్ ఆయన. वो वाटर कमीशन के डायरेक्टर हैं। నా చేయి పట్టుకున్నాడు. उन्होंने मेरा हाथ पकड़ा, బ్రదర్ రెండు ब्रदर आ जाओ बैठ అరే जाओ। పెద్దవాడు చేయి పట్టుకున్నాడు. अरे बड़े व्यक्ति ने हाथ पकड़ लिया। అప్పుడు పరమపితాకి స్తుతిగా పాట उस పాడుతున్నాను. समय परमपिता की स्तुति गाएं गीत चल रहा నేను था। వర్షిప్ లీడర్ ని. मैं वर्शिप लीडर था, నేను సంఘంలో వర్షిప్ లీడర్ मैं कलीसिया में वर्शिप लीडर की तरह సిస్టర్ रहता సండే था। స్కూల్ టీచర్ ఉండే. सिस्टर संडे स्कूल की टीचर थी। నేను అట్ట పోయి కూర్చున్నాను. मैं वहां जाके बैठा, వెంటనే ఆపేశాడు. तुरंत गीत बंद कर दिया। ఆయన ఎప్పుడు చూడలేదు నేను. मैंने उसको कभी नहीं देखा, నేను ఎప్పుడు చూడలేదు. मैंने कभी नहीं देखा, నేను ఎప్పుడు చూడలేదు. उसने भी मुझे कभी नहीं నన్ను देखा। పరిచయం కూడా చేయలేళ్ళు. इन लोगों ने मेरा परिचय भी उस व्यक्ति को नहीं दिया था। పరమపితాకి స్తుతిగా పాట పాడుతున్నారు. परम पिता की स्तुति गायन गीत गा रहे थे, మధ్యలో వెళ్ళాను నేను. मैं बीच में गया था उस నేను गीत के। వెళ్తుంతోటే जाते ही పాట ఆపేశాడు. गीत रोक दिया, ఆపేసి అన్నాడు, रोक कर कहा అయ్యా మోకరించు అన్నాడు. घुटने में आ जाओ।
మోకరించి मैं घुटने में आ गया। గంట సేపు ప్రవచించాడు. 1 घंटा उसने मेरे बारे में भविष्यवाणी గంట की। సేపు ప్రవచించాడు. 1 घंटा నా గురించి తెలియదు అసలు. उसको मेरे बारे में पता नहीं। అసలు నాకు రక్షణ పొందిన పొందలేదు తెలియదు. मैंने उद्धार पाया है या नहीं पाया ये बात भी उसे नहीं पता। గంట సేపు ప్రవచించాడు నన్ను. 1 घंटा मेरे लिए उसने भविष्यवाणी की। ఆయన ఏం చెప్తున్నాడో అది జరుగుతుంది నాకు. वो जो बता रहा था वो हो रहा था मेरे साथ। పావురాలు తిరుగుతుంది అంటాడు. कबूतर घूम रहे हैं करके बोल रहा था, मुझे भी कबूतर दिखाई दे रहे కొత్త थे। నిబంధన పాత నిబంధన మీద పడతాడు. नया नियम पुराने नियम की पुस्तकें मेरे ऊपर गिर रही थी, తల मुझे నుంచి भी दिखाई दे అధికారం रहा था। రాస్తున్నాడు వాక్యం. सर से लेकर नीचे तक वचन ही वचन लिखे जा रहे थे। ఆకాశం ఎగరేస్తున్నాం. आकाश में हम घूम रहे थे, చేతులు పెట్టి मेरे ऊपर हाथ रखकर। దేవదూతలు स्वर्गदूतों ने भी, ఈయన కూడా అక్కడ తిరుగుతున్నాడు. वहां पे ये व्यक्ति भी घूम रहा ఎంతో था। ఆనందంగా ఉంది. बहुत ही आनंद लग रहा గంట था। సేపు ప్రవచించాడు. 1 घंटा भविष्यवाणी की। అయిపోయినాక खत्म होने के बाद అన్నాడు, कहा, దేవుడు నిన్ను ఎంత ఎన్నుకున్నాడు. प्रभु ने आपको चुन लिया है। అంతకు ముందు ఆయనకి ప్రవచన వరం లేదు. उससे पहले उसको भविष्यवाणी करने का वरदान नहीं ఆయనకి అసలు ఇది లేదంట. था। उनके अंदर ये वरदान ही नहीं था। నా గురించి అతనికి ఇచ్చాడంట. उसी समय प्रभु ने నేను बोलने ఎప్పుడు के लिए చెప్తాను మీకు, मैं हमेशा कहता हूँ आपको, ఆ సమయం గురించి, उस समय के लिए, ఆ పరిస్థితుల उस గురించి, परिस्थितियों की ఆ वजह से, యొక్క స్థలం గురించి, उस स्थान की ఆ वजह వ్యక్తి से గురించి उस व्यक्ति के ఏర్పాటు लिए ही చెయ్యాలి. योजनाएं అది होनी నీకు चाहिए। తెలీదు, నాకు తెలియదు. वो योजना ना आपको पता है, అది मुझे पता है। అభిషేకం అంటే. यही है अभिषेक। దేవునికి मतलब ఇష్టమైన అభిషేకం. वो परमेश्वर ఈయన को पसंद ప్రియ आने वाला కుమారుడు अभिषेक యందు है। నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటనండి. ये मेरा प्रिय पुत्र है, इससे मैं बहुत प्रसन्न हूँ, इसकी बात सुनो। యేసు ప్రభు అనలా, यीशु मसीह ने नहीं कहा, అందరి ముందు అట్లా చెప్పాను దాని గురించి. परमेश्वर पिता सबके सामने मेरे बारे में ऐसे बोलना, చెప్పయ్యా, बोल देना, అందరి ముందు చెప్పాయి. सबके सामने ऐसे कहना। అది కాదు ప్రియ. ऐसा नहीं है प्रिय। ఈనాడు మనం చూస్తుంటే, అందుకే అభిషేకం లేని వాళ్ళు వాక్యాలు చెప్తుంటే आजकल हम देख रहे हैं जो उन्होंने अभिषेक नहीं पाया वो वचन बताते हैं, तो ఆ వాక్యాలన్నీ కొన్ని మధ్యన తప్పు వస్తున్నాయి. वचन आजकल बहुत गलत आ रहे हैं। ఎందుకంటే ఆత్మాభిషేకం ఉండాలి, क्योंकि आत्मिक अभिषेक पाना बहुत जरूरी ఆత్మీయ है। అనుభవం ఉండాలి. आत्मिक अनुभव भी होना అందరూ चाहिए। చెప్పొచ్చు, सब बता सकते हैं, చెప్పొద్దని అంటలేదు. वचन मत बताओ करके तो नहीं साक्षी कहता। చెప్పు. आप अपनी गवाहियां నువ్వు बताओ, సాక్ష్యం చెప్పు. आप गवाहियां ఈ बताओ। రోజు అన్న వాక్యతలు చెప్పు. आज जो वचन सुना है वही वचन दूसरों అది को వేరు. बताओ, वो अलग बात है, అది వేరు. वो अलग बात है। చూడండి, देखिए, శిష్యులు యేసు ప్రభు ఉన్నప్పుడు जब यीशु मसीह थे तब ఇద్దరు उनके चेले పంపించాడు. 2-2 करके गए। యేసు ప్రభు పోయే స్థలానికి यीशु मसीह जहाँ जाता था, ముందు ఇద్దరు పంపించాడు. यीशु मसीह ने 2-2 लोगों को पहले भेजा, చెప్పరమ్మన్నాడు. जा बता के చెప్పొచ్చారు. आओ, और वो बता के आए। కానీ लेकिन యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత यीशु मसीह जब मर के जी उठा, కాసు కూర్చోండి, इंतजार करते रहना, పరిశుద్ధాత్మ మీ మీద కాసు కూర్చోండి. पवित्र आत्मा तुम पर అంటే जब तक नहीं పరిశుద్ధాత్మ उतरता, అభిషేకం పొందినాకే బయటికి వెళ్ళండి మీరు. पवित्र आत्मा जब तक नहीं उतरता तब तक इंतजार करते रहो, क्राइस्ट पवित्र आत्मा पाकर ही बाहर जाओ। అర్థం కావాలి పిల్ల. क्रिश्चियन का जीवन समझ में आना నిన్న चाहिए। చెప్పాను నేను, मैंने कल आपको बताया ఒక था, పూలమాలలాగా ఉండాలి. क्रिश्चियनों का जीवन एक फूलों की माला की तरह ఎక్కడ होना ఏ चाहिए। అలంకారం అనేది చక్కగా అమర్చుకుని ఉండాలి. किस फूल के बाद कौन सा फूल आएगा तो देखने में सुंदर ఎన్నోసార్లు लगेगा। వాక్యం వింటున్నాము, हम कई बार वचन सुनते हैं, చదువుతున్నాం, हम पढ़ते అది हैं, మాల రూపంలో ఉండాలి. एक माला के रूप में वो ఒక होना దాని चाहिए, రూపంలో ఉంటుంది. एक के बाद दूसरा। అర్ధాపత్తి అంటారు దాన్ని. ఇంగ్లీష్ సంస్కృతంలో ఉండి ఈ మాటలు కొన్ని संस्कृत మాటలు. में उसको अर्धापत्ति बोलते हैं, అంటే ఒకదానికొకటి పొందిక. मतलब एक दूसरे से अच्छा ఇక్కడ मेल जोल। చూడండి, देखिए, పరిశుద్ధాత్ముడు సిమియోనుకి అభిషేకం ఇచ్చాడు. पवित्र आत्मा ने शमौन को अभिषेक दिया। సిమియోను తెలియదు క్రీస్తుని చూస్తానని, शमौन को नहीं पता वो मसीह को देखेगा करके, ఇంతకాలం బతుకుతారని. इतने सालों तक वो जीवित रहेगा करके भी నువ్వు नहीं पता। క్రీస్తును చూడమని చనిపోవన్నాడు. उसने परमेश्वर ने कहा तुम मसीह को देखे बिना नहीं मरोगे। పరిశుద్ధాత్మ బయలుపరిచిందంట. पवित्र आत्मा ने ही उसे ये बात प्रकट की। పరిచర్ని పరిశుద్ధాత్మ నడపాలి ప్రియులారా. सेवा को सिर्फ पवित्र आत्मा ही चलाना चाहिए। పరిశుద్ధాత్మను సేవకులు ఎన్నుకోవాలి. पवित्र आत्मा ही सेवक को चुनना चाहिए। మన ఇండియన్ న్యూ లైఫ్ పేరు కూడా నాకు తెలియదు. हमारे कलीसिया का जो नाम इंडियन न्यू लाइफ फेलोशिप है, ये అసలు मुझे నాకు नहीं ఏం पता। తెలియదు. मुझे कुछ भी नहीं पता, నాకు అసలు ఏం తెలియదు. कुछ भी नहीं पता। ఒకరోజు బస్సులో ప్రార్థిస్తున్నాను, एक दिन बस में बैठ के मैं प्रार्थना कर रहा था, ప్రభువా प्रभु నలుగురం కూడుకుంటున్నాం, हम 4 लोग इकट्ठा हो నువ్వు रहे हैं, అన్నావు చెప్పమని. आपने कहा बताओ ఏం పేరు పెడితే బాగుండు? क्या नाम रखें तो अच्छा होगा। కళ్ళు మూసుకున్నాను. मैंने आंखें बंद వెంటనే किया, ఆకాశం నుంచి ఒక స్వరం వస్తుంది, तुरंत आकाश से एक आवाज आई, ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్. इंडियन न्यू लाइफ फेलोशिप। వెంటనే కలం తీసుకున్నాను, तुरंत पेन ले लिया రాసి మొదలు और मैंने डायरी में लिखा ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్. इंडियन न्यू लाइफ फेलोशिप। ఇంటికి వచ్చి చెప్పాను, मैंने घर आके बताया మన సంఘం పేరు ఇండియన్ న్యూ हमारे లైఫ్. कलीसिया का नाम इंडियन न्यू लाइफ फेलोशिप है। ఎవరు చెప్పారు? किसने कहा? बोला దేవుడు చెప్పాడు. मैंने कहा परमेश्वर ने कहा। దేవుడు చెప్పాడు. परमेश्वर ने कहा, పరలోకంలో దేవుడు చెప్పాడు. स्वर्ग के परमेश्वर ने कहा। ప్రియులారా, प्रियो, నా సొంతగా నేనేం చేయదు, मैं अपने खुद से कुछ नहीं करता, ఇప్పుడు కూడా చేయలేదు, अभी भी नहीं करता। ఇప్పుడు కూడా చేయలేదు. నా సొంతగా ఇప్పుడు కూడా నేను చేయను. मैं अभी भी अपने खुद से నా कुछ नहीं ప్రభువుని करता, అడుగుతాను. मैं अपने प्रभु से ही पूछता ఆయన हूँ, చెప్తాడు. वही ఎందుకంటే बताता నాకు है, తెలుసు ఆయన సజీవుడు, क्योंकि मैं जानता हूँ वो ఆయన जीवित है, మాట్లాడేవాడు, वो बात करने वाला है, ఆయన పరలోకంలో ఉన్నాడు, वो स्वर्ग में है, తండ్రి కుడిపార్శాన ఉన్నాడు. पिता के दाहिनी ओर है, ఆయన మూగవాడు కాదు, वो गूंगा नहीं है, ఆయన గుడ్డివాడు वो కాదు, अंधा नहीं है, ఆయన నిద్రపోయేవాడు वो కాదు. सोने वाला नहीं है। చూడండి ప్రియారా, देखिए అది క్రమం. నేను గర్వంగా చెప్తున్నాను ఈ విషయం. यही है नियम, ये बात मैं घमंड से कह रहा हूँ। అతిశయించువాడు దేవుని మీద అతిశయించవాడు घमंड करने మీరు वाले ఇర్మియా అంటాడు. प्रभु में घमंड करे करके నేనేదో यह డంబాలు
గొప్పలు చెప్పుకోవట్లేదు. मैं कोई बड़ी बड़ी बातें नहीं फेंक रहा। అతిశయించువాడు దేవుని యందు అతిశయించాలి. घमंड करने वाले परमेश्वर में ही घमंड करे। అది కూడా అతిశయించకపోతే अगर ये घमंड भी नहीं करेंगे, దేవుడు కూడా ఒప్పుకోడు. प्रभु भी इस बात को नहीं కాబట్టి मानेगा। ప్రియులారా इसलिए प्रियो, చూడండి, సిమియోన్ని देखो शमौन को దేవుడు అభిషేకించి परमेश्वर ने अभिषेक दिया క్రీస్తును చూస్తామన్నారు. और कहा तुम मसीह को देखोगे। చూడండి देखिए 26 చదువుకుంటూ వెళ్దాం. 26 से फिर पढ़ते हुए जाएंगे। తర్వాత उसके बाद ఇక్కడ చూడండి, క్రీస్తును చూడక మునుపు ప్రాణం పొందులని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండును, ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. पवित्र आत्मा द्वारा उस पर प्रकट हुआ था जरा। कि जब तक वह प्रभु के मसीह को देखना लेगा तब तक ఆత్మవశుడై. मृत्यु को ना देखेगा। वह आत्मा के सिखाने से मंदिर में आया। అది అర్థమైంది మీకు ఇప్పుడు? समझ में आया आपको? ఆత్మ శిఖాని అంటే ఆత్మవశుడై. मतलब आत्मा ने सिखाया तो అది నరపుత్రుడా, హెస్కేల్ అంటాడు, నరపుత్రుడా हे నువ్వు లేచి తిన్నగా నిలబడితే ఆ హస్తం వచ్చి ఆయన మీదకి వచ్చేసింది అంటే పరిశుద్ధ. ये स्केल में लिखा है, हे मनुष्य के पुत्र, ऐसे बोलते ही खड़े हो जा, बोलते ही हाथ आके उस మన पर ठहरा। ఆత్మ ఆయన వశంలో ఉంటుంది. हमारी आत्मा उसके वश में है। అందుకే प्रियो। అన్నాడు, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను इसलिए उसने कहा कि हे पिता, अपनी आत्मा में तेरे हाथों में सौंपता हूँ। అన్నాడు యేసు ప్రభు. कहा कि नहीं, यीशु मसीह ने। నేర్చుకుందాం. सीखे। క్రైస్తవం ఏంటిది? ఆదివారం పోయి కూర్చునేది కాదు పిల్లరా. क्रिश्चियन का जीवन मतलब संडे को चर्च में बैठ के आना లేదు नहीं ఉపవాస है। ప్రార్థన పోయి కూర్చుని కాసేపు ఉపవాస ప్రార్థన తాళి కొట్టి వచ్చేది కాదు. उपवास की प्रार्थना में जाकर थोड़ी देर ताली बजा के आना नहीं। ఈ ఉండాలి, ये तो ఈ होने తప్పని నేను चाहिए। ये అంటలేదు, गलत है కానీ నీకేం నేర్పుతుంది? लेकिन ये आपको क्या నువ్వేం सिखाती है? నేర్చుకుంటున్నావు? इससे आप क्या सीखते हो? నేను కాదంటలేదు. मैं मना नहीं అది करता। మానక ఇది చెయ్యండి, उसको ना छोड़ते हुए ये भी करो। అది మానక ఇది చెయ్యండి. उसको ना छोड़ते हुए ये కేవలం भी అదే करो। చేస్తున్నది, ఇది మానిపోతుంది. सिर्फ वही काम करते हैं, बाकी चीजों को नहीं करते। చివరికి అంజూరపు చెట్లుగా అయిపోతుంది పని. आखिर में अंजीर के पेड़ के समान हो जा रहा है ఆకులు जीवन। గల అంజూరపు చెట్టు जो पत्तों से भरा हुआ अंजीर का पेड़, ఏముంది क्या है उसमें? చెప్పండి. बताइए। కాబట్టి పిల్లారా इसलिए प्रियो, ఆత్మవశుడు అని హిందీలో బాగా రాశాడు. हिंदी में अच्छे से लिखा है, आत्मा ఎవరన్నాడు? के सिखाने ఆ से। ఆత్మ నేర్పు మాటలతో. आत्मा के सिखाने वाली बातें। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। అసలు మాట్లాడతాడు. पवित्र आत्मा बातें करता है। నేను చెప్పలా నీకు मैंने कहा ना ఎట్లా आपसे, మాట్లాడతాడు? कैसे बातें करता है। 5 విధాలు చెప్పింది మీకు. 5 तरीके से बताया। ఒకటి एक, వాక్యం ద్వారా, वचन के द्वारा, బైబిల్ ద్వారా, बाइबल के द्वारा, వినటం ద్వారా, सुनने के द्वारा, పరిశుద్ధాత్మ యొక్క మెల్లని స్వరము, पवित्र आत्मा की धीमी आवाज के द्वारा, నడు కలలు, దర్శనాలు. स्वप्न और दर्शन। 5 విధాలు. 5 तरीका। కలలు, स्वप्न, దర్శనం. दर्शन। దర్శనం అంటే ఏంటి అర్థం? दर्शन मतलब क्या है? కళ్ళు తెరిచే ఉంటారు, आंखें खुली की खुली होंगी, నీకు కనపడదు. लेकिन आपको सामने ही कुछ दर्शन दिखाई देगा, अंटाరు। उसको दर्शन बोलते हैं। కళ అంటే स्वप्न मतलब నిద్రలో ఉంటారు, आप नींद में होते हो। అది. తర్వాత उसके बाद వాక్యం ద్వారా, वचन के द्वारा, దైవదాసం ద్వారా, प्रभु के दास के द्वारा, పరిశుద్ధాత్మ మెల్లని స్వరము. पवित्र आत्मा की धीमी आवाज ఇది से। నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు, जब आप कमजोरी में నువ్వు होते हो, కలవరంలో ఉన్నప్పుడు, जब आप बहुत ही నువ్వు चिंता में होते हो, కలతలో ఉన్నప్పుడు जब बहुत परेशानी में होते हो, మెల్లగా మాట్లాడతాడు. धीमी आवाज से बातें ఏం आती है। భయపడదు, डरो मत, ఏం భయపడు, डरो मत, ధైర్యంగా ఉండవు, हिम्मत से रहो, ఏం భయపడు, डरो मत। వెంటనే మాట్లాడతాడు. तुरंत बातें करता है। ఇది మన క్రైస్తవులకు ఉండాలి, కాపర్లకు కూడా ఉండాలి. ये हमारे क्रिश्चियनों के जीवन में होना चाहिए, पासवानों के जीवन में भी होना चाहिए। కాపర్లాగా ఉండాలి. पासवानों के जीवन में भी నియమం होना ప్రకారం चाहिए। చేయమన్నాడు. नियम के अनुसार करो कहा। చూడండి, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించకు తల్లిదండ్రులు శిశువైన యేసు దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు అన్నాడు. और जब माता पिता उस बालक यीशु को भीतर लाए कि उसके लिए व्यवस्था की रीति के अनुसार करे, तो उसने उसे अपनी गोद में लिया। చూసారా ఏం చేశాడు? क्या किया? పిల్లని ఒళ్ళో తీసుకున్నాడు. अपनी गोद में ले लिया। ఒళ్ళో తీసుకున్నాడు, गोद में ले लिया। తీసుకొని అంటాడు, लेकर कहता है, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచ్చుచున్నావు. और परमेश्वर का धन्यवाद करके कहा, हे स्वामी, अब तू अपने दास को अपने वचन के अनुसार शांति से विदा करता है। ఈ ఒళ్ళు గగ్గులు పరుస్తున్నా बातें सुन के रोंगटे खड़े नहीं हो रहे? అవుతున్నాయా? हो रहे हैं? కదలికి వచ్చిందా? आपके अंदर हरकतें आई? కేవలం వింటానే ఉండరా? सिर्फ ऐसे ही बैठकर सुन रहे हैं? వాక్యం కదిలించాలి పిల్లలు. वचन हिलाना चाहिए। వాక్యం వింటున్నప్పుడు కదిలించాలి, తెరిలింపు రావాలి. जब वचन सुनते हैं तो हमारे जीवन में रोंगटे खड़े हो కొన్ని जाने కొన్ని चाहिए। మాట ఆయన మనతో మాట్లాడుతూ మన హృదయం మండలేదా అన్నారు చూసారా? देखा वचन में लिखा है, जब वो आपसे बातें कर रहा था कि आपका हृदय में आग जैसा नहीं लगा? ఎమ్మాయిస్ గ్రామం నుంచి వెళ్తున్నప్పుడు, जब एम्माइस नगर से यरूशलेम को जा रहे थे, तो ఏమన్నాడు? యెరూషలేం నుంచి ఎమ్మాయిస్ వెళ్తున్నారు, यरूशलेम से एम्माइस जा रहे थे, యేసు మధ్యలో కలిసాడు. यीशु मसीह मिला उन्हें बीच में। ఆయన మాట్లాడుతూ మన హృదయం మండలేదా? जब वो बातें कर रहा था, हमारे हृदय में आग सी नहीं लगी? ఒక స్త్రీ యేసు ప్రభు మాటలేంట एक स्त्री यीशु मसीह की बातों को सुनते हुए తట్టుకోలేకపోయి सह नहीं पाई, లేచాను, అయ్యా खड़े होके कहने लगी, నీవు కుడిసిన తల్లి స్తన్నములు ధన్యము,
ఆ, నువ్వు కన్న గర్భము ధన్యము అని చూసారా. तूने जहाँ जन्म लिया वो गर्भ धन्य है, तूने जो स्तन चूसे वो धन्य है करके ఇంట్లో कहा। పిల్ల తిరిలింపు పుట్టాలి. सुनते समय हमारे जीवन में आग जैसी लगनी चाहिए। అన్నం పెడతాము, నీళ్ళు చావలు ఆ బియ్యం వేస్తాము, నీళ్లు పోస్తాం. चावल में पानी डालते हैं, మనకు అన్నం కావాలి, हमें खाना चाहिए, పెడతాం స్టవ్ మీద, गैस पे रखते हैं, అగ్ని పెడతాం. आग लगा देते हैं, అప్పుడేం ఉండదు. तब तो कुछ नहीं होता। మెల్లిమెల్లిగా బర్తన్ ఏడెక్కుద్ది. धीरे धीरे बर्तन गर्म होने लगता है, ఏడెక్కుతుంది ఇక गर्म हो रहा है, చుట్టూ నురుగు 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 ఉంటది, चारों तरफ जो है झाग सी आने लगती है, నురుగు ఉంటది. झाग सी आने इक लगती है, तेरलिंपु। फिर उबलने लगता ఇక है, తెరలింపు फिर उबलने लगता ఇక है, తెరలింపు పుట్టింది. उबलने लगता है। వింటున్నప్పుడు వాక్యం वचन सुनते समय తెరలింపు పుట్టాలి. ऐसे ही उबाल ఇప్పుడు आना ఈ चाहिए। మాటని अभी ये बात सुन నా के హృదయం ఎట్లా అన్నట్టు మంట मेरा हृदय में आग सी लगी। ఏమన్నాడు, నాథా हे स्वामी, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని अब పోనిస్తున్నాడు. तू अपने दास को अपने वचन के अनुसार शांति से विदा करता है। ఇక్కడ యేసు ప్రభు కేవలం ఇజ్రాయెల్ కోసం వచ్చాడు, यह కేవలం క్రైస్తవుల కోసం వచ్చారు, మన కోసం కాదు, మన దేవుళ్ళు మనకున్నారని అంటున్నారు. చూసారా ఈ మధ్యన? आजकल देखिए बहुत से लोग कह रहे हैं कि यीशु मसीह सिर्फ क्रिश्चियनों के लिए आया है, यीशु मसीह हमारे लिए नहीं इस्राएल। आया, इजरायलियों के लिए ही आया है, हमारे तो अन्ना- बहुत सारे देवी देवता है वो हमारे लिए नहीं है करके बोल रहे हैं। తప్పు, गलत है, అది తప్పు ప్రియులారా. ये गलत है प्रियो, తప్పిపోయారు. वो भटक गए। సో ఇక్కడ ఏమంటాడు, देखो यहाँ क्या कहता है, అన్య జనులకు నిన్ను బయలుపడి వెలుగుగాను. అర్థమైందా? अन्य जातियों के लिए प्रकाश देने के लिए, అన్య జనులకు వెలుగుగాను. अन्य जातियों को प्रकाश ఎవరు देने అన్య के लिए। జనులు? कौन है अन्य యూదులు जाति? కాదు, ఇజ్రాయెల్ కాదు. यहूदी नहीं, इजरायली नहीं। ఆ యొక్క సేనారు మైదానం దగ్గర భాషలు తారుమారు అయిపోయినప్పుడు తగ్గిపోయారే, वो शिनार मैदान में जब भाषाओं में गड़बड़ी हो गई तो लोग तितर बितर हो गए थे ना, వాళ్ళందరూ ప్రపంచానికి వెళ్ళిపోయారు. सारे लोग दुनिया में फैल गए। వీళ్ళు అన్య జనులు, ये अन्य जाति हैं, మనం అందులో ఉన్నాం. हम हैं उनमें से। యూదులు ఇజ్రాయెల్ మాత్రం అన్య జనులు కాదు. यहूदी इजरायली लोग अन्य जाति नहीं है, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, परमेश्वर की चुनी हुई प्रजा है, వాగ్దానం ప్రజలు. वादा किए हुए लोग हैं। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है प्रियो? జాగ్రత్తగా అర్థమవుతుందా? समझ में आ रहा है? తర్వాత उसके बाद నీ ప్రజలైన ఇజ్రాయెల్కు మహిమ కావాలి. और तेरे निज लोग इजराइल की महिमा हो। ఎందుకంటే నీ ప్రజలైన तेरे निज लोग నిజ లోకు ఎన్నుకున్న వాళ్ళు, चुने हुए हैं, అబ్రహాం ద్వారా ఎన్నుకున్న వాళ్ళు, अब्राहम के द्वारा चुने हुए लोग, నా జ్యేష్ఠులు అన్నాడు. मेरे ज्येष्ठ पुत्र हैं करके कहा। ముందు అక్కడే పుట్టాడు. पहले वो वहीं पे पैदा हुआ, ధర్మశాస్త్రం వాళ్ళకే వచ్చింది, व्यवस्था उन्हीं को ही दी गई, వాళ్ళకే వచ్చింది. उन्हीं को ही दी गई, ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు. दुनिया में किसी को नहीं दी गई थी। అందరూ సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. सब लोग सृष्टिकर्ता को छोड़कर सृष्टि की पूजा कर रहे కేవలం थे। ఇజ్రాయేలు యూదులు మాత్రమే సృష్టికర్తను పూజిస్తున్నారు. सिर्फ इजरायली और यहूदी लोग ही सृष्टिकर्ता की पूजा कर रहे थे। అర్థమైందా? समझ में आया? ఈ ప్రపంచంలో అనుజనులందరూ इस पूरी दुनिया में जो अन्य जाति हैं ఎవరు పూజిస్తున్నారు? किसकी पूजा कर रहे हैं? సృష్టిని పూజిస్తున్నారు. सृष्टि की पूजा कर रहे हैं। కానీ ఇజ్రాయేల్ యూదులు మాత్రం సృష్టికర్తను పూజిస్తున్నారు. लेकिन इजरायली यहूदी सृष्टिकर्ता की पूजा कर रहे వాళ్ళు हैं। తప్పిపోయినప్పుడు దేవుడు బాగా కోపించాడు పిల్లలు. जब वो लोग भटक गए तो परमेश्वर को बहुत क्रोध आया। తర్వాత उसके बाद మూడో విషయం, तीसरी बात, నీ సకల ప్రజల చేత సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసితిని. तूने अपने लोगों के लिए जो उद्धार तैयार किया है मैंने अपनी आंखों से उसको देखा। సకల ప్రజలు, सारे लोगों के लिए, ప్రపంచంలో అన్ని జాతులు, मतलब पूरी दुनिया में जितनी भी ఏ जाति है, ధర్మం అయినా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, कोई भी धर्म जाति कुल क्यों ना हो, నీవు సకల ప్రజల ఎదుట, तेरे सब लोगों के सामने, అది క్రిస్మస్. यही है क्रिसमस। ఇది అర్థం చేసుకుంది. इसको समझेंगे तो ही, కాబట్టి इसलिए ముందు అన్ని జనుల కోసం, पहले अन्य जातियों के लिए, తర్వాత ఇజ్రాయెల్ కోసం, उसके बाद उसकी निज प्रजा इजराइल के लिए ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ और पूरे देशों के लोगों के అందరూ लिए। క్రీస్తుని ప్రార్థించాలి పిల్లరా. सबको मसीह से ही प्रार्थना करनी అంతే चाहिए। రూలు. ये रूल है, ఇది ఆధ్యాత్మిక చట్టం. ये आत्मिक कानून है। పూజించకపోతే పోయావు పో. अगर पूजा नहीं करोगे तो छोड़ो जाओ, నీ జన్మం అయిపోయింది, కథం आपका जन्म खत्म కథం. खत्म। కానీ మన జన్మ మంచిది. लेकिन हमारा जन्म अच्छा है, ఏది కావాలో మనం పొందుకున్నాం. जो हमें चाहिए हमने पा लिया। మనం చచ్చిపోయే ముందు మనకి ఏం దొరకాలో దొరికిపోయింది. मरने से पहले हमें जो चाहिए था वो मिल गया। ఒకసారి ఒక గంట एक बार एक व्यक्ति, ముగ్గురు అభాగ్యులు అన్నారు అండి. उसको 3 अभागे लोग कहा। ఎందుకు అభాగ్యులు అన్నారంటే क्यों अभागे कहा? వాళ్ళు ముగ్గురు మాటలు చెప్పుకుంటే వెళ్తున్నారంట. क्योंकि वो तीनों आपस में बात करते हुए जा रहे थे। ఆ ముందు బంగారం ఒక మూట ఉందట, బంగారం మూట. जब वो रास्ते में जा रहे थे उनके सामने सोने की एक गठरी थी। వీళ్ళు అక్కడ దాకా పోయి, वहां तक वो लोग ఒరే गए। ఇక్కడ నుంచి మనం కళ్ళు మూసుకుని వెళ్దాం అన్నారంట. उन्होंने कहा इधर तक तो हम अच्छे से चले, हम आंख बंद करके चलेंगे। ఎట్ట వెళ్దాము? कैसे चलेंगे? అంగలేసుకుంటూ వెళ్దాం. एक एक पैर को ऐसे उठा उठा के चलेंगे। కళ్ళు మూసుకుందాం, आंख बंद करेंगे అంగలేసుకుంటూ और వెళ్దాం. ऐसे पैरों को उठा उठा के కళ్ళు चलेंगे। మూసుకున్నారు, आंखें बंद कर ली, అంగలేసుకుని पैर వెళ్ళిపోయారు. ऐसे उठा ఆ उठा के चले, బంగారం మూట దాటిపోయారు. वो सोने की गठरी को पार करके चले गए। తర్వాత జనమాలు వచ్చేవాడు చూసి, पीछे जो आ रहे थे మరి उन्होंने देखा, పిచ్చివాడు రా ముగ్గురు, अरे जो आगे गए वो तीनों బా, पागल ఎంత हैं। బంగారం మూటరా. देखो कितना सारा सोने की गठरी చూసారా है। అభాగ్యులు. देखो अभागे लोग, బంగారం మూట అయిన యేసుని దాటిపోతున్నారు. जो सोने की गठरी है यीशु मसीह, उसको पार होके चले जा रहे हैं, దాటిపోతున్నారు. उसको पार करके चले जा रहे हैं। మనమైతే పట్టుకున్నాం. हमने तो पकड़ लिया, ఆ, పట్టిందల్లా బంగారమే కదా. जो भी पकड़ा सब सोना है। అదే
పట్టిందల్లా బంగారమే. जो भी पकड़ा सब सोना। ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। మనం ఎవరు ఇప్పుడు? हम कौन हैं अब? రక్షణ పొందిన వాళ్ళం. उद्धार पाए हुए लोग हैं। రక్షణ పొందిన వాళ్ళం. उद्धार पाए हुए। క్రైస్తవులు మనం. हम क्रिश्चियन लोग हैं। క్రైస్తవులు. हम क्रिश्चियन हैं। క్రైస్తవుడు అంటే ఏంటి? क्रिश्चियन मतलब क्या है? క్రీస్తును కలిగి ఉన్నాం. जो मसीह में बने हैं हम। క్రీస్తును కలిగి ఉన్న मसीह में बने हुए हैं। సిగ్గుపడొద్దు. शर्मिंदगी मत చాలా रखिए। మంది बहुत सारे लोग చర్చిలకు బైబిల్ తీసుకెళ్లరు ప్రియులారా. चर्च जाते समय बाइबल लेके नहीं जाते। సజ్జీలకు వెళ్తా ఉన్నాం. सब्जी में लेने जा रहे हैं बोल के जाते हैं। పక్కన వాళ్ళు చెప్తారు बगल वालों को बोलते हैं కూరగాయలకి వెళ్తున్నాం. हम सब्जी लेने जा रहे ఎంత हैं। 20 నిమిషాలే కదా సంఘం. क्योंकि चर्च तो 20 मिनट का होता है। 20 నిమిషాలే కదా. 20 मिनट का होता है। అంటే వస్తారు కూరగాయలు వస్తారు. आते आते सब्जी लेके आ जाएंगे బైబిల్ चर्च से। దాచుకుని వెళ్తారు. बाइबल को छुपा के जाते బళ్ళల్లో हैं। పెట్టుకుంటారు. गाड़ियों में रख देते हैं। అర్థమైందా? समझ में आया? ఎవరైనా దోస్తు వస్తుంటే कोई दोस्त आ रहा है तो ఆ ఫోటోలు తెస్తారు. సిలువు ఫోటోలు, जो घर में क्रूस की तस्वीरें होती यीशु हैं, फोटो यीशु मसीह की तस्वीरें प्रेम होते हैं, क्राइस्ट में उसको తెలియకూడదు. निकाल देते हैं कि हमें किसी को पता ना चले हम क्रिश्चियन हैं। ఫలంకులో పెట్టండి. अरे इसे छुपा दो। వాళ్ళు ఇలా పెడదాం. वो चले जाएंगे फिर लटकाएंगे। ఎవరు? దొంగ క్రైస్తవులు, ये कौन है? चोर क्रिश्चियन, పిరికి క్రైస్తవులు, डरपोक क्रिश्चियन। పిరికి వారు దేవుని రాజ్యం వారసులు కాదు. डरपोक लोग स्वर्ग राज्य के वारिस नहीं है। నన్ను చూసి मुझे देखकर ఆ మహింపరచకుండా ఆ మనుషులు మెప్పు పొందుకునే వాళ్ళు मेरी महिमा ना करने वाले इंसान की महिमा पाना चाहते हैं। అన్ని జనులతో సహవాసం చేయాలి. अन्य जातियों के साथ संगति करते నేను हैं। చాలా మంది కాపర్లను చూశాను. मैंने बहुत सारे पास्टर लोगों को देखा। వాళ్ళ పండగలకు వీళ్ళు పోయి తాగుతారు. అక్కడ जब अन्य जातियों का त्योहार होता है उनके पास जाके शराब पीते హాస్టల్లో हैं। తాగుతారు. అక్కడ पास्टर लोग ही जाके शराब पीते हैं। వీళ్ళ క్రిస్మస్ అప్పుడు వాళ్ళు వచ్చి తాగుతారు. और जब क्रिसमस का त्योहार होते हैं अन्य जाति लोग आके इनके पास मिलके शराब అదేంటి पीते క్రీస్తు हैं। ప్రేమ అంటారు. अगर कुछ बोले तो कहेंगे ये मसीह का प्यार है। వాడికి అసలు క్రీస్తు అని తెలియదు. उसको तो मसीह का प्यार ही नहीं ప్రేమ पता। అంటే ఏం తెలియదు. प्यार क्या है ప్రేమ पता ही అంటే नहीं। తెలుసా నీకు? प्यार क्या है पता है आपको? ప్రేమ అంటే తెలుసా నీకు అన్నాడు కవి. एक कवि ने कहा प्यार क्या है आपको पता है? తెలియందే ప్రేమించుకో అన్నాడు. अगर भी नहीं जानते तो प्यार मत करो। ఏంటి ప్రేమ అంటే? प्यार क्या అన్ని है? జనులతో తాగుబోతులు ఇందులో కలిసి తిరగటమా? अन्य जातियों के साथ भोज में घूमते हुए शराब पीना प्यार ఎంతమంది है? కాపర్లు చూశాను నేను. मैंने बहुत सारे पास्टर लोगों को देखा है। వీళ్ళు ఇష్యూ కూడా చెప్తారు వాళ్ళకి. उनको उनके त्योहारों पे उनको बधाई भी देते हैं। అలాంటి ప్రబుద్ధులు ఉన్నారు మనం. ऐसे लोग हैं हमारी इस दुनिया में भी। ఎక్కడి నుంచి కదా మనలో నుంచి పోయారంటాడు. ये कहीं और से नहीं आए, हमारे में से ही निकले हैं। యోహాను గారి పత్రికలు అంటాడు. यूहन्ना ने अपनी पत्रिका में लिखा है ఇలాంటి వాళ్ళకి రేపు ఉంటది అక్కడ. ऐसे लोगों के लिए कल के दिन एक రేపు అక్కడ ఉంటది. कल के ఇలాంటి दिन न्याय होगा। ఇక్కడ బాగా మంచిగా పాస్టర్ లాగా ఎన్నికలు అవుతున్నారు. यहाँ तो पास्टर के रूप में गिने जा रहे విశ్వాసులాగా हैं, ఎన్నికలు అవుతున్నారు. विश्वास के रूप में गिने जा గౌరవాలు रहे हैं, పొందుకుంటున్నారు. इज्जत पा रहे हैं, సన్మానాలు పొందుకుంటున్నారు. सम्मान पा रहे हैं। హాస్టల్ पास्टर लोग హాస్టల్స్ हॉस्टल्स हैं, మరి అని ఏమంటారు ఇంకా డిస్పెన్సరీలు. उनके नाम पे डिस्पेंसरियां हैं, రాజకీయ నాయకులు. नेता भी हैं। అబ్బా ఎంత వైభవం. बहुत ही भोग विलास। అదేమిటి ప్రేమ? अगर कुछ बोले तो ये प्यार है। మనం చెప్తుంటారు ఇదేందండి ప్రేమ అండి. अब हम पूछेंगे तो कहेंगे ये तो प्यार ప్రేమ है। ఏందో చెప్తాడు దేవుడు. वो प्यार क्या है प्रभु ఎవరిని बताएगा। వదలడు. किसी को नहीं छोड़ेगा, ఎవరిని వదలడు. किसी को नहीं छोड़ेगा। వేరుగా ఉండాలి. अलग रहना चाहिए। ఇజ్రాయేల్ కుక్కలు కొని కొట్టాడు. इजरायलियों को कुत्तों की तरह मारा, అంటర్ తీసి కొట్టాడు. हंटर लेके मारा। ఎందుకని? क्यों? అన్ని జనుల యొక్క అన్నిట్లో కలిసి తిరిగారు. क्योंकि अन्य जातियों के सबके साथ मिलके घूमे తిరిగారు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేవాడు. और फिर परमेश्वर के पास आते మళ్ళీ थे। ప్రభువా, हे प्रभु, యెహోవా, यहोवा, దిక్కులేని వాడను ప్రభు. प्रभु मेरा और कोई नहीं है करके गीत गा। ఆదివారం మాత్రం संडे को ఆహాహా హల్లెలూయా, हालेलुया करके गाएंगे। సోమవారం నుంచి శనివారం వరకు सोमवार। దిక్కులేని వాడను ప్రభు. सोमवार से लेकर शनिवार तक प्रभु मेरा कोई नहीं है। అది మన పని. हमारा काम ऐसा అది है। రండి ప్రార్థిద్దాం. तो आइए प्रार्थना करें, ప్రార్థిద్దాం. प्रार्थना करें। ప్రభు వందనాలు నాయనా. प्रभु धन्यवाद। ఈ రోజు నాయనా आज के दिन నీ రక్షణ ప్రభువా ఇగో సకల ప్రజలకు కనిపించింది. प्रभु ये उद्धार सब लोगों के लिए आया। నువ్వు ఎన్నుకున్న నిజ ప్రజలు ఇజ్రాయెల్కి చూపించావు. अपने निज लोग इजरायलियों को भी दिखाया। తప్పిపోయి భూమి మీద చెల్లాచెదరైనటువంటి ప్రభువా అన్ని జనులకు చూపించావు. भटक गए जो पृथ्वी पर तितर बितर हो गए उनके लिए भी సిమియోను నీ प्रभु आप आए। ఆత్మతో అభిషేకించావు. शिमोन को अपनी आत्मा से నీ आपने ఆత్మాభిషేకంతో నింపి आपके आत्मा के నువ్వు अभिषेक से నేర్పిన भरकर మాటలతో నేర్చుకున్నాడయ్యా. प्रभु आपने जो सिखाया उसने वही ఈ రోజు నీ सीखा। దాసుని ద్వారా आज के दिन आपके दास के నీ द्वारा దాసు నిజ జీవితంలో నీ దాసును జరిగిన విషయాలు చెప్పారు. प्रभु आपके दास के जीवन में जो कार्य हुए वो आपने यहाँ पे ఎన్నుకున్న बताया। ప్రజగా నువ్వు చెప్పారు ఆయన. चुने हुए लोग అది के ఒక रूप में క్రమంగా बताया। చెప్పారు నేను. एक नियम है करके అది बताया। క్రైస్తవులు ఉండాలని చెప్పారు. क्रिश्चियन के जीवन में ये होना है करके వింటున్న बताया। బిడ్డలు విన్నారు ఈ రోజు. जितने लोगों ने आज के दिन सुना प्रभु, విన్నారు ప్రభు. सुना है प्रभु, వందనాలు చెల్లిస్తాను. धन्यवाद करते हैं। ఈ వాక్యం 100% ఫలించు సహాయం ये वचन 100 के 100 गुना फलवंत हो शैतान जाए, ఎత్తుకొని मदद పోకుండా कीजिए, सहाయం. शैतान उठा के ना ले जाए। ఇదిగో ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించు. ये छोटा सा वचन प्रभु आशीष आमीन। करे। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक यूं बन के रहे। आमीन। आमीन।